మేమే పర్సనల్గా రిక్వెస్ట్ చేసాము. ఆ రోజు వాళ్ళు పరిశీలిస్తామన్నారు. అలాగే ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకి ఏదైతే వివాదం చెలరేగుతుందో దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ అనే సంస్థ, అది మనకి ఏపీలో ఉన్నాయి, వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, చాలా ప్రఖ్యాతి కలిసిన ఇది. వాళ్ళు ఒక 6-7 నెలల నుంచి కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు మళ్ళీ ఇక్కడ కూడా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెడతాము, 650 కోట్ల ప్రాజెక్ట్ అది పెడితే ఇక్కడ సుమారు 3,000 మంది లోకల్ వాళ్ళకి మనం ఉపాధి కల్పించవచ్చు, మాకు సఫిషియెంట్ స్థలం కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మేము చాలా చోట్ల పరిశీలించడం జరిగింది, వేల్సూరు మండలం, కల్లూరు ఎల్లా. కాకపోతే అక్కడంతా మనకి అనుకూలంగా లేదు అనేసి మళ్ళీ ఇక్కడ బుగ్గపాడు ఫుడ్ పార్కులో అయితే బాగుంటుంది, అక్కడ ఆల్రెడీ కొంచెం స్ట్రక్చర్స్ డెవలప్ అయి ఉన్నాయి, మేము కొంచెం డెవలప్ చేసుకుంటే మాకు కూడా బాగుంటుందని వాళ్ళు కలెక్టర్ గారిని అట్లా అప్రోచ్ అయ్యారు. అట్లనే మన కమిషనర్ టీజీఐఏసీ చైర్మన్ గారు వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి వాళ్ళ సహకారంతో ఈరోజు వాళ్ళు ఒక యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని ఆమోదాలు పొందిన తర్వాతే తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు అంత మెగా ప్రాజెక్ట్ మనకు వస్తుందంటే మన పేద ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తుంది. వాళ్ళు అదే హామీ ఇచ్చారు స్పష్టంగా, 3,000 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము ఇంకా అనేసి వాళ్ళు మనకి హామీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనందరికీ కూడా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కావచ్చు, మన మినిస్టర్స్ తుమ్మనాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, పట్టి గారు అందరూ కూడా ఓకే అనుకుని కలెక్టర్ గారి ద్వారా అది వచ్చింది కనుక ఈరోజు దాన్ని స్థాపించడంలో ఎవరికి ఎటువంటి దురుద్దేశము లేదు. 10 సంవత్సరాల నుంచి అట్లా పాడుపడిపోతున్న ఫుడ్ పార్క్ను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా అందరం కలిసికట్టుగా దీన్ని మేము డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడు రోజుకు ఒక పార్టీ వస్తున్నారు, రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. ఎవరి అల్టిమేట్ ఏంటండి? అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ళ ఉద్దేశమా? ప్రతిపక్షాలు అంటే అభివృద్ధిలో సహకరించాలి. ఒక కంపెనీ గురించి దాదాపు ఇప్పుడు కాదు, నెల 2 నుంచి అది ప్రాసెస్. 8 నెలల క్రితమే మన దగ్గర రావడం జరిగింది. మన కలెక్టర్ గారిని, అందీప్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెట్టారు. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి. చేసినప్పుడు ఇట్లా ప్రాసెస్ వస్తుంది మన దగ్గరికి, దాన్ని మనం కల్లూరులో కానీ లేకపోతే ఎంసూరులో కానీ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా నేషనల్ హైవే దగ్గర ఉంటుంది కాబట్టి మాకు అన్ని విధాల వాళ్ళది. ఇంకోటి మన హనుమాన్ జంక్షన్లో ఉన్నది వాళ్ళ ఫ్యాక్టరీ ఒకటి, దాని దగ్గర ఉంటుంది సార్ మాకు నేషనల్ హైవే అని చెప్పి అది చెప్పడం జరిగింది. ఆ రోజు మేము కూడా పేరు అంచలో దాదాపు 320 ఎకరాలు అసైన్మెంట్లు అయింది. వాళ్ళు 200 ఎకరాలు అడిగారు. వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రైతులు కానీ, అప్పుడు శ్రీనివాస రెడ్డి గారు, పొంగులేటి గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయనతో కూడా చెప్పడం జరిగితే ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారిని పిలిపించి అక్కడ మేము కూడా వెళ్ళినప్పుడు ఆ రైతులు పిలిపించడం జరిగింది. అక్కడ రైతుల్ని, ఆ రైతులు ఏమన్నారంటే మాకు అక్కడ ఎకరెకరమే ఉంది, 6 ఎకరాలు 2 ఎకరాలు ఉంది సార్, ఇక్కడ మాకు ఇస్తే ఎట్లా జీవనోపాధి పొంది మీకు చెప్పి 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇస్తారు అసైన్మెంట్ మనకి, అక్కడ ల్యాండ్ వాల్యూ కూడా అదే ఉంది అని ఉద్దేశంతో చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ రైతులు ఏదైతే సూచనలు చేస్తారో దానికి అనుగుణంగా మేము కూడా రైతులను ఇబ్బంది పెట్టడం బాగోదనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, అన్ని కట్టిస్తున్నారు, రోడ్స్ వేపిస్తూ డెవలప్ చేస్తున్నారు పేరువంచ గ్రామాలు. అయినా సరే రైతులకు అనుగుణంగా ఉండాలి కాబట్టి మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఎంసూరు మండలంలో చూస్తాం జరిగింది. ఎంసూరు మండలంలో 90-80 ఎకరాలు మనకి కుంచుపర్తి గ్రామంలో ఉంది, గ్రామకంఠమూరు. దాన్ని కూడా చూసాం. దాన్ని కూడా చూస్తే ఇది కూడా మనకి సరిపోవచ్చు సార్, ఇది కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా 25-20 lakhs మధ్యలోనే ఉంటుంది, అక్కడ కూడా తీసుకోమని చెప్పారు. వాళ్ళు దానికి కూడా సరే అన్నారు కానీ ఏం మాట్లాడాలి. దాదాపు 3-4 నెలలు ఈ ప్రాసెస్ మొత్తం ఆగిపోయింది, వాళ్ళు కూడా రాలేదు. మళ్ళీ ఒక రోజు మళ్ళీ మేమే ఏం సార్ మీ ప్రాజెక్ట్ పెడుతున్నా కానీ ఎందుకు ఆఫ్ చేశారంటే మనకి ఇట్లా వస్తున్నాయి కదా అంటే, ఆ రోజు మళ్ళీ అందీప్ గారు ఉన్నప్పుడు నేను, అందీప్ గారు, ఎమ్మెల్యే గారు కూర్చొని వాళ్ళకి పిలిపించడం జరిగింది. మీకు ఇట్లా కాదు సార్, ఇక్కడ పరిశ్రమ అనేది ఫుడ్ పార్క్ ఉన్నది, తర్వాత ఈ ఎమ్మట ఎక్కడ లేదు. ఫుడ్ పార్క్లో మీరు తీసుకుంటే, స్థలం తీసుకుంటే మీకు చాలా ఉపయోగం అంటే వాళ్ళు ఫస్ట్ అంగీకరించలేదు. మేమే కూర్చోబెట్టి దాదాపు 1-2 hours మీకు కావాల్సిన రోడ్ ఫెసిలిటీ ఉన్నది, మీకు పేరు వచ్చి మనకి కూర్చోబెట్టికి ఇక్కడికి ఒక 40 కిలోమీటర్లు మీకు తేడా వస్తుంది, అంతకంటే 40 కిలోమీటర్లు అంటే మా ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువైంది సార్ అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు. అయినా సరే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి, లేదు ఫుడ్ పార్క్ మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆక్వా పరిశ్రమ ఈ ప్రాంతంలో మీరు పెడితే మిగిలిన దగ్గర కూడా ఎక్కువ డెవలప్ అయింది, సీతారామ ప్రాజెక్ట్ కూడా వస్తుంది, చెరువులు ఉన్నాయి, చాలా డెవలప్ అయిన ఉద్దేశంతో అక్కడ తుమ్మనాగేశ్వరరావు గారితో కూడా మేము కూడా చెప్తున్నాం. ఫస్ట్ తుమ్మనాగేశ్వరరావు గారికి కానీ లేకపోతే శ్రీనివాస రెడ్డి గారి మొత్తానికి ఎవరికీ తెలియదు ప్రాజెక్ట్ గురించి. ప్రాజెక్ట్ ఫస్ట్ వచ్చిందే మా దగ్గరకు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ తర్వాత తుమ్మల గారి దృష్టి తీసుకెళ్ళాం, శ్రీనివాస రెడ్డి గారు తీసుకెళ్తాం వల్ల
మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల గారు ఏం చేసి సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. సీఎం గారి దగ్గర అక్కడ కూర్చొని మాట్లాడుకొని ఇంత అయితే మీ ఇష్టం, ఫుడ్ పార్క్ ఇంత వాళ్ళు ఎక్కువ చెప్పడం జరిగింది. అంత అయితే మేము పెట్టలేదు, మాకు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, ఇది వస్తుంది కాబట్టి దాన్ని మీరు తగ్గించాలని చెప్పి వాళ్ళు కూడా అప్పీల్ చేయడం జరిగింది. దాని ద్వారా సీఎం గారిని కల్పించుకొని దీన్ని 21 లక్షలు దీనికి ఫైనల్ చేయడం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ 10 సంవత్సరాల నుంచి ఫుడ్ పార్క్ పెట్టిన తర్వాత 2 కంపెనీలు వచ్చినాయి. ట్రాన్సెంట్ ఒకటి, ఎల్లో ట్రీ కంపెనీ ఒకటి. ఆ ఎల్లో ట్రీ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. మొన్న దాని ఉద్దేశంతోనే మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు వచ్చారు, తుమ్మల గారు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మనం అయితే ఆ రోజు అక్కడ ఏదైతే చెప్పామో పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో దీన్ని మళ్ళీ పునఃప్రారంభించని చెప్పాం. ఆ ప్రకారమే ఈ రోజు మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దాని ద్వారా మనకి దాదాపు 3,000 నుంచి 4,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ప్లస్ వాళ్ళ కంపెనీ కూడా మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది, అది ఎక్కడ ఉన్నది ఏంటని చెప్పి. మొత్తం కూడా అంతా ఏసీలో పనిచేసేది. అక్కడ ఉన్న ఏదైతే ట్రైబల్ ఉన్నారో ఆ ట్రైబల్స్ కానీ మన సత్తుపల్లి చుట్టుపక్కల వాళ్ళ బస్సు సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న మన యువత కూడా దాదాపు 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు వస్తున్నాయి. మన హాయంలో మంచి ప్రాజెక్ట్ వస్తున్న ఉద్దేశంతో దాన్ని చేయటం జరిగే. ఇందులో ఎవరికి లంచాలు కానీ ఎవరికి డబ్బులు కానీ ఇట్లాంటివి కూడా అన్ని లేదని అపోహలు మాత్రమే. దీంట్లో ఎవరి ప్రయోజనం లేదు దాంట్లో.